వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు విద్యా ఉద్యోగ స్పెషల్ లైవ్. యుఎస్లో ఇమిగ్రేషన్ ఆఫీస్ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి చెక్ చేసి ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని గుర్తించి వెంటనే డీపోర్ట్ చేస్తున్న వైనం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ట్రంప్ తన దూకుడిని పెంచారనే చెప్పొచ్చు. అండ్ మెక్సికో, కొలంబియా వీళ్ళైతే మౌనంగా లేరు, కానీ మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఎందుకు మౌనంగా ఉంది? దీని గురించి చాలా వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ గారు, ఐఆర్ఎస్సి. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ షో. సార్, యుఎస్ఏ కాలేజ్లో వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళని, ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని పంపండి అని ఐసీఏ లీస్ట్లో పెట్టి మరీ స్ట్రైక్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ట్రంప్ తన దూకుడిని ఏ విధంగా ఇంకా స్పీడ్ పెంచారు అనుకోవచ్చు? దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అదేలేండి, మీరు అన్నట్టు ఇది 2 పార్ట్స్ కింద. ఫస్ట్ పార్ట్ మీరు అనుకున్నట్లయితే కాలేజీలో ఎలాంటి యాజిటేషన్ స్టార్ట్ అవుతుంది, స్ట్రైక్స్ ఒకటి కాలేజెస్లో, లేకపోతే వీళ్ళు ఐసీకి అంటే ఏంటి, ఐసీ వాళ్ళకి ఎందుకు రిపోర్ట్ చేయమంటున్నారు అన్నది ఫస్ట్ మనం మాట్లాడదాం. సో యాక్చువల్గా అంటే ఈ యొక్క యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అనేది లీగల్ ఎంటిటీ అండి వాళ్ళకి. ఇప్పుడు మనకి ఎట్లాగైతే మనకి లీగల్ ఎంటిటీస్ మనకి ఎలాగైతే ఉంటాయో ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే ఇవన్నీ వాళ్ళకి, వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇది ఏంటంటే వాళ్ళకి సపరేట్గా ఒక వెబ్సైటు, వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పేజెస్ ఉన్నాయి. మరి జనాలకి తెలియాలనా లేకపోతే మరి ఏంటో తెలియదు, కానీ ఏ రోజు ఎంతమందిని పట్టుకున్నారో అన్నది డైలీ డేటు టైంతో సహా వేసి ప్రతిరోజు కూడా, ఎందుకంటే ట్రంప్ గారు 20 తారీఖు 21 ఎప్పుడో ఆయన పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇది ఈ ఐసీకి ఏదైతే ఉందో ఇది కొంచెం యాక్టివ్ అయ్యి, సో ఇది నెమ్మదిగా కాలేజీలకి పాకడం అన్నది ఏదైతే ఉందో ఇది నిజంగా అలార్మింగ్ సిచ్యువేషన్ అండి. అంటే ఫస్ట్ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ అండి. అరిజోనా స్టేట్ యూనివర్సిటీ అనేది, అది అరిజోనాది ఒక స్టేట్, అది మనకి అమెరికాలో 50 స్టేట్స్ ఉంటే అది కూడా ఒక స్టేట్. ఆ స్టేట్లో ఉన్నటువంటి ఒక స్టేట్ యూనివర్సిటీ అది. సో ఇట్స్ ఎ బిగ్ యూనివర్సిటీ, పబ్లిక్ యూనివర్సిటీ అండి అది. ఆ యూనివర్సిటీలో ఆల్రెడీ ఒక 7-8 మంత్స్ బ్యాక్ ఒక ఇష్యూ జరిగిందండి. వాళ్ళు ఒక రిపబ్లిక్ టైప్లో ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయండి మనకి, రిపబ్లిక్ ఆఫ్ స్టూడెంట్స్ అని, వాళ్ళు ఒక లోకల్ ఆర్గనైజేషన్స్ అని. ఒక 7-8 మంత్స్ బ్యాక్ కూడా వాళ్ళు ఒక యాజిటేషన్ తీసుకొచ్చారు. ముస్లిమ్స్ ఆర్ టెర్రరిస్టులు అని చెప్పి బోర్డులు పట్టుకుని ఒక ఇష్యూ చేశారు వాళ్ళు ఒక 6-7 మంత్స్ బ్యాక్, అంటే బైడెన్ టైంలోనే మనకి ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే రీసెంట్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే రిపోర్ట్ ఇల్లీగల్ క్లాస్మేట్స్, అది వాళ్ళు తీసుకున్నాను నిన్న. అంటే వాళ్ళు వాడిన పదం ఏంటంటే రిపోర్ట్ ఇల్లీగల్ క్లాస్మేట్స్. అంటే ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో ఇది అనాథరైజ్డ్ అన్న విషయం ఇప్పుడు వెలుగులో రావడం లేదు. ఇప్పుడు ఆ విషయం మీద ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి లోకల్గా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరో కూడా జనరల్గా నుండి యూఎస్ సిటిజన్స్ ఎవరో కూడా గంటకి $20, $15, లేకపోతే $25, $30 ఇస్తే చేయరు. ఇండియన్స్ పర్టికులర్గా ఇండియన్స్ కానీ లేకపోతే మెక్సికోస్ కానీ లేకపోతే చైనీస్ కానీ వీళ్ళ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో $7, $8 కూడా ఉద్యోగం చేసేస్తూ ఉంటారు వీళ్ళు. సరే, వీళ్ళకి డిఫరెంట్ రీజన్స్ దానికి పక్కన పెట్టండి. దానివల్ల ఏమవుతుందంటే లోకల్గా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే యూఎస్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో, లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పార్ట్ టైం ఉద్యోగ సదుపాయ అయ్యే అవకాశాలు కూడా పోవడం. ఎందుకంటే ఇప్పుడు ఎవడో KFC రన్ చేస్తున్నాడు, తక్కువ డబ్బులకి మీరు చేస్తున్నారు, గంటకి $7, $6, అయితే డ్రైవింగ్ ఉంది మీరు చేస్తానన్నారు, లైసెన్స్ ఉంది మీకు, ఇట్లాగ తక్కువ అమౌంట్గా అవ్వాలని ప్రతి వ్యక్తి చూస్తాడు. కాబట్టి దీనిలో భాగంగా లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ చేయట్లేదు, రావట్లేదు కదా, వాళ్ళు చేయరు అంత తక్కువ డబ్బులకి. ఇది ఇండియన్ అక్కడ ఉన్నవాళ్ళు లోకల్స్ అండి. ఇది ఇప్పుడు ఏమంటున్నారంటే అసలు మీరు ఇల్లీగల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే మా క్లాస్మేట్స్ ఉన్నారో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళ పేర్లని ఐసీఈ వెబ్సైట్లో పెట్టమంటున్నారు వాళ్ళు. అంటే ఐసీఈ వెబ్సైట్లో పెట్టడం అంటే డైరెక్ట్గా వీడు ఇల్లీగల్ అని చెప్పడమే కదా. దీనికి కాలేజీలోనే ఒక రకమైనటువంటి ఈ స్ట్రైక్ స్టార్ట్ అయింది అంటే, రీసెంట్గానే మీకు స్టార్ట్ అయిందంటే, ఇది ప్రాబబ్లీ ఇది ఎంతవరకు ఇది దారి తీస్తుంది అన్నదే మనం దీన్ని ఊహించవచ్చు. ఎందుకంటేనంటే ఎప్పుడైతే మీకు లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులకి ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు పోతున్నాయని వచ్చిందో అన్ని దేశాల్లో కూడా ఆబ్వియస్గానే ఇట్లాంటి యాజిటేషన్స్ అనేవి వస్తున్నాయి. దీనికి ప్రెసిడెంటే దీనికి ఆజ్యం పోసినప్పుడు ఆబ్వియస్గానే వీళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తి కానివ్వండి, వీళ్ళలో ఉన్నటువంటి ఆవేశం కానీ, వీళ్ళలో ఉన్నటువంటి బాధ కానివ్వండి, వేరే వాళ్ళకి ఎవరికైతే అవకాశాలు రాలేదో బయటకు వస్తే వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది. అంటే అంతకు ముందే ఉంది కానీ అంత ఎక్కువగా లేదు. బాసు
మెత్తగా ఉన్నాడు అనుకోండి, మీ దగ్గర ఎంత ఆవేశం ఉన్నా కూడా మీరు ఏం చేయలేరు. బాసే కొంచెం నేను ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తున్నానని పబ్లిక్గా మిగతా ఎన్ని దేశాలు ఏమనుకున్నా పర్వాలేదు నేను ఇలా సపోర్ట్ చేస్తున్నాను అనుకున్నప్పుడు ఆబ్వియస్గానే ఎవరికైతే నొప్పి తగిలిందో ఆ నొప్పి తగిలినోడు బయటకు వస్తాడు. ఇప్పుడు దీనికి ఉదాహరణే అన్ని రకాల, ఇప్పుడు లాస్ ఏంజల్స్లో లాస్ట్ సండే ఏం జరిగిందంటే ఈ మెక్సికన్స్ ఎవరైతే అంటే ఎక్కువగానంటే ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ ఉన్నటువంటి దేశాల్లో చూసినట్లయితే మెక్సికన్స్ ఎక్కువ ఉంటారు, అందరికీ తెలిసిందే అది. లేకపోతే ఆల్ సల్వడార్ అని, ఇది సెంట్రల్ అమెరికాలో ఒక దేశం అంటే, ఒక 60 లక్షల జనాభా ఉంటారు, స్పానిష్ దేశం అంటే అది. అట్లాగే మీకు నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో మనకి ఇండియా ఉంటుంది. ఓకే. సో వీళ్ళ మెక్సికన్స్ లేకపోతేనేమో ఈ సెంట్రల్ అమెరికా ఉన్నటువంటి లాస్ ఏంజల్స్లో స్ట్రీట్స్ మొత్తం ఫుల్ అయిపోయి నో బడీ ఈజ్ ఇల్లీగల్ అని పెట్టుకుని వాళ్ళు, వీళ్ళేమో రిపోర్ట్ ఇల్లీగల్ క్లాస్మేట్స్ ఎవరు ఈ కాలేజీలో ఉన్నవాళ్ళు. లాస్ ఏంజల్స్ స్ట్రీట్స్లోనేమో మెక్సికన్స్ కానీ, కొంతమంది ఇండియన్స్ కానీ, లేకపోతే సెంట్రల్ అమెరికాలో ఉన్నటువంటి దేశస్తులు ఎవరైతే ఉన్నారో, ఇలా ఎక్కువ మేజర్గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల కారణాల చేత వేసాలు లేకపోతే రకరకాల డాక్యుమెంటేషన్ సరిగ్గా లేని వాళ్ళు నోబడీ ఈజ్ ఇల్లీగల్ అని చెప్పేసి వాళ్ళ స్వరాన్ని వాళ్ళు పెంచుతున్నారు. ప్రాబబ్లీ ట్రంప్ కొంచెం మెత్తబడ్డాడు, సరే కొంచెం దూకుడు తగ్గిస్తాడు అనేది ఒక వాదన ఇప్పుడు నడుస్తుంది. లేదు, ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్లో నేను ఆ నినాదంతోనే లేకపోతే నేను అలాగే చెప్పే వచ్చాను కాబట్టి సో ఫస్ట్ ప్రయారిటీ నేను అమెరికాయే కాబట్టి స్ట్రిక్ట్గా ఉంటానని చెప్పి జరుగుతుంది. ఇది ఇప్పుడు ఐసీ వాళ్ళు మరి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 1,20,00,000 మంది ఉన్నారు, సరే ఇప్పుడు 1,10,00,000 మంది అయ్యారు, కొంతమంది వెళ్ళిపోయారు. ఇంతమందిని డిపోర్ట్ చేయాలంటే నెలల సంవత్సరాలు పడుతుంది, ఒక్కొక్క ఫ్లైట్ వేసి పంపాలంటే పడుతుంది. మీకు మీరుగా వెళ్ళిపోండి అని ఇండైరెక్ట్గా చెప్పాలి కాబట్టి దాన్నే వాళ్ళు అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టి డే వైజ్ రాస్తున్నారు. 25th జనవరి అనాథరైజ్డ్ ఇల్లీగల్ పీపుల్ని 1,100 మంది 1,200 మందిని పట్టుకున్నాం, వీళ్ళని డిపోర్ట్ చేసాం అని అఫీషియల్గా వాళ్ళ సోషల్ మీడియా పేజీలో అమెరికన్ గవర్నమెంటే పబ్లిష్ చేస్తుంది. అంటే ఒక రకమైనటువంటి ఫియర్ క్రియేట్ చేసి ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు రమ్మన్నారు. ఆ రకంగా కొంతమంది డిపోర్ట్ చేస్తున్నారు, అన్ని దేశాల నుంచి వస్తున్నారు, డిపోర్ట్ చేస్తున్నారు. మన తర్వాత మాట్లాడుతున్న నెక్స్ట్ టాపిక్లో జరుగుతుంది. సో ఇది కాలేజెస్లోకి ఎప్పుడైతే మీకు వచ్చిందో డెఫినెట్గా ఒక డివిజన్ అనేది వచ్చేస్తుంది, అంతే కదండి. ఇప్పుడు క్యాస్ట్ డివిజన్స్ లాగానే, ఏరియాల డివిజన్ లాగానే, మతాల డివిజన్స్ లాగానే ఇది ఒక డివిజన్. ఎవరికి అవకాశం ఉంటే దాని ప్రకారం డివిజన్ చేసుకుంటా పోతారు. ఇప్పుడు అమెరికాని తిట్టవలసిన పనేం లేదు. మన ఇండియాలో మనం ఏం తిన్నగా వెళ్ళలేము, మనం కూడా అన్ని రకాల డివిజన్స్ మనం చేసేస్తాం. ఇక్కడ ఎవరికి అవకాశం ఉంటే దాన్ని మనం డివిజన్ చేస్తాం. వాడి దేశాన్ని ఆడు కాపాడుకుంటున్నాడు కాబట్టి ఇల్లీగల్గా ఉన్నాడు వద్దంటున్నాడు, అది కరెక్టే, వాడు లాజికల్గా వాడి పర్స్పెక్టివ్లో అది కరెక్టే, అంతే కదండి. మనం ఇప్పుడు మన దగ్గరికి బంగ్లాదేశ్ వాళ్ళు వస్తున్నారు, లేకపోతే ఆ పక్కన ఉన్న శ్రీలంకలో వస్తారు, రకరకాల మనకే వస్తున్నారు. మనం కరెక్ట్ కాదన్నా వెనక్కి పంపిస్తున్నాం. కొంతమంది రోహింగ్యాన్స్ అంటారు, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉన్నారు, కొంతమంది పంపిస్తున్నాం, కొంతమంది పంపించట్లేదు. ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఏ దేశమైనా వాళ్ళకి జనరల్గా వాళ్ళ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడంలో ముందే ఉంటారు. దానికి వాళ్ళకి సపోర్ట్ ఉంది కాబట్టి అతను గెలిచాడు. ఇదేమి గెలిచిన తర్వాత చెప్పాడు, గెలక ముందే చెప్పాడు కదా, నేను ఇలాగే చేస్తానని చెప్పాడు కదా. సో ఆ విధంగా ఇతను చేస్తున్నాడు. సో ఇప్పుడు నేను యాజ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యక్తిగా నేను ఆలోచించే పాయింట్ ఏంటంటే, దీన్ని నేను ఏ విధంగా చెప్పదలుచుకున్నానంటే, కాలేజెస్లో కూడా మీరు జాబ్ చేస్తున్నారన్న విషయం పక్క స్టూడెంట్ తెలిసినా కూడా కంప్లైంట్ ఇస్తున్నాడు, అది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవరైనా ఒక పార్ట్ టైం జాబ్ చేసే వ్యక్తి ఇంతకుముందు ఎవడో పట్టించుకునేవాడు కాదు, ఒక అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్లో ఉన్న. ఇప్పుడు పక్కన ఉన్న మీ స్టూడెంటే వేరే దేశం వాడే జాబ్ రాలేదనో, ఈర్ష్యతోనో, జలసితోనో, యుగోతోనో, వాట్ ఎవర్ ద రిజల్ట్స్ వల్ల వాడే ఐసీ కంప్లైంట్ చేస్తే వచ్చి పట్టుకెళ్ళిపోయే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. చాలా ఈజీ అయిపోయింది, చాలా ఈజీ. అంటే లీగల్గా ఇల్లీగల్ని బయటికి పంపిస్తున్నాం, రాయల్ పంపిస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఎవరైతే విద్యార్థులు వెళతారో చదువుకోవడానికి, ఎప్పుడో 2 ఏళ్ళ నుంచి మనం చెప్తున్నాం, కొత్తగా ఇప్పుడు నేను చెప్పేది ఏం లేదు, ఇది ఇల్లీగల్ పనులు మీరు చేయొద్దు. చదువుకోవడానికి వెళ్ళాలి అంటే కరెక్ట్ ప్లేస్ అమెరికానే మేము చెప్తున్నాం. అమెరికా వెళ్ళాలంటే రైట్ టైం అని నేనే చెప్తున్నా. నేను ఎక్కడ మేబీ సగం యూట్యూబ్లో ఉన్న షార్ట్లో లేకపోతే రీల్స్ చూసి తప్పుగా అర్థం చేసుకోవచ్చు, కానీ నా విషయాల్ని ఈ అమెరికా వెళ్ళి చదువుకోవడానికి దిస్ ఈస్ ద రైట్ ప్లేస్. ఎందుకంటే వాడు స్కిల్ కావాలి, టాలెంట్ ఉన్నవాళ్ళు కావాలి, మంచి చదవండి, మీ స్కిల్తో మా దేశాన్ని మళ్ళీ గ్రేట్ అమెరికా చేయండి అని ఆడే చెప్తున్నాడు. ఇల్లీగల్గా ఉన్నటువంటి వ్యక్తులు మాకు వద్దని చెప్తున్నాడు, కరెక్టే. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్ జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులని, అన్అఫీషియల్గా జాబ్ చేసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీ పిల్లలకి చెప్పండి. ఇంటింటికి తనిఖీలు చేస్తున్నారండి ఐసీ వాళ్ళు, ఇంటింటికి వచ్చి తనిఖీలు చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి షాపులకి రైడ్ చేస్తుంటే పారిపోతున్నారు. ఇది ఉంది కాబట్టి మన పేరెంట్స్ అందరికీ కూడా పిల్లలకి దయచేసి డబ్బులు పంపించండి, మీరు అప్పు చేసో ఏదో తప్ప పార్ట్ టైం జాబ్ చేయండి అని చెప్పేసి మీరు ప్రజలు లీగల్గా ఉండే వాళ్ళకి, ఇల్లీగల్ అంటే పార్ట్ టైం జాబ్ చేసి కూడా ఇల్లీగల్ ఆడ దృష్టిలో, లీగల్గా ఉండే వాళ్ళకి వాళ్ళు ఎవరు ముట్టుకోండి, పేరెంట్స్ సపోర్ట్ చేయాలి, అమౌంట్ కూడా పంపించాలి. చదువుకునే వాడికి ఇబ్బంది లేదు, అందరూ చదవడానికి వెళ్ళిన వాళ్ళు కాదండి. అసలు మీరు పంజాబ్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు చదవడానికి వెళ్ళిన వాళ్ళు కాదు. కన్సల్టెన్సీస్ 40 లక్షలు 50 లక్షలు ఇచ్చి దొంగ ఇల్లీగల్ అథారిటీ తీసుకుని క్యాబ్ డ్రైవర్ల కింద దొంగ ఉద్యోగాలు చేసి కాలేజీ F1 వేసాల మీద వెళ్ళి స్టూడెంట్స్ అండి.
మన ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియాలో ఉన్న అందరినీ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. దొంగ కన్సల్టెన్సీని పట్టుకుని 180 మంది అమెరికా చదువుకోవడానికి వెళ్ళట్లేదు. తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పి వెళ్తున్నారు వీళ్ళందరూ. తల్లిదండ్రులు కాలేజీ పేర్లే తెలిసా వీళ్ళకి. అందువల్ల వాళ్ళకి ఇంక తప్పదు, పనిష్మెంట్ ఏది. అది తప్ప రైట్ అనేది పక్కన పెడదాం. బట్ నిజంగా చదువుకోవడానికి వెళ్ళేవాడికి ఇబ్బంది లేదు, చక్కగా చదువుకోవచ్చు. వాడు ఆ దేశంలో ఉద్యోగం చేసుకోవచ్చు. వేసాలు ఇంకా పెంచుతామని చెప్తున్నారు, గ్రీన్ కార్డులు ఇస్తానని అంటున్నారు. అన్ని రకాలుగా వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. దాన్ని నెగిటివ్గా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇల్లీగల్గా ఉన్నటువంటి వ్యక్తులు దయచేసి జాగ్రత్త పడని అని చెప్తున్నాను. దొంగతనంగా మీరు చేయడానికి ప్రయత్నం చేయొద్దు. పక్కన ఎవడన్నా కంప్లైంట్ ఇస్తే డిపోర్ట్ చేస్తేనంటే జైలు శిక్ష పడవచ్చు. ఇండియా వచ్చిన తర్వాత 5 years వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేదు. వాళ్ళ ఫ్లైట్లో డిపోర్ట్ చేస్తే 4 లక్షలు కట్టమంటున్నారు. ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ అనేవి మనకి ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఈ 104 మందిలో మొన్న రీసెంట్గా C-17లో పంపించినప్పుడు ఆ వాళ్ళలో కూడా చాలామంది ఉన్నారని మాట్లాడుతున్నారు. అండ్ ఈ విషయం గురించి జయశంకర్ కూడా పార్లమెంట్లో మాట్లాడారు, రాజ్యసభలో కూడా మాట్లాడారు. ఓకే, ఈ విషయం గురించి ఏమంటారు? 104 members. దెన్ మనం గవర్నమెంట్ గురించి మాట్లాడతాం సార్. అంటే ఇప్పుడు జయశంకర్ గారు చెప్పేది ఏంటంటే, మనకి ఎన్ని చెప్పినా పొలిటికల్గా ఆయన లాస్ట్ టైం జనవరిలో వెళ్ళినప్పుడు అక్కడ సెక్రటరీ టు ద స్టేట్ ఎవరైతే ఉంటారో రూబియో అని అంటాడండి ఒక ఆయనతో మాట్లాడినప్పుడు మాకు ఎంత 17,000-18,000 మంది ఉన్నారో మేము ఆటోమేటిక్ వెనక్కి పంపించేస్తామంటే ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు మేము అసలు సపోర్ట్ చేయం, మీరు వెనక్కి పంపించండి, మేము తీసుకుంటాం. నేనే ఒప్పుకొని వచ్చాడు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే మీకు వచ్చారో, వెనక్కి ఎవరైతే మీకు వస్తున్నారో, ఈ వెనక్కి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మామూలుగా పొలిటికల్గా కొంత కలుపుతున్నారండి అది. బట్ రియల్గా వచ్చేటప్పటికి వేరే దేశాలతో వచ్చేటప్పటికి క్లియర్గానే చెప్తున్నారు గవర్నమెంట్ అఫీషియల్గానే మాకు ఇల్లీగల్గా మీరు ఉన్నారంటే పంపేయండి, మీరేమి అంతే తప్ప వీళ్ళు ఉంచుకోండి అని చెప్పట్లేదు. పొలిటికల్గా చెప్పొచ్చండి, బట్ ఆన్ ది పేపర్ అఫీషియల్గా ఉన్నటువంటి వాటిది ఎక్కడా కూడా వాళ్ళేమి చెప్పట్లా. కాకపోతే ఇందులో 2 రకాలు ఉన్నాయండి. కొంతమందికి ఏంటంటే H1లో ఉండి H1 ఏదైతే గ్రీన్ కార్డుకి అప్లై చేస్తున్నారు, వాళ్ళని కూడా వెనక్కి పంపేస్తున్నారు. అది ప్రాబ్లం అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఒక బాబు నువ్వు స్టూడెంట్ వీసాలో ఉన్నవాడు లేకపోతే అనాథరైజ్గా జాబ్ చేసేవాడిని పంపేయి, ఇబ్బంది లేదు. H1 6 years, H1 3 years ఉంటుంది, లాటరీ వచ్చింది ఇంకో 3 years ఎక్స్టెండ్ చేస్తారు, గ్రీన్ కార్డుకి అప్లై చేస్తారు. H1లో ఉండగానే గ్రీన్ కార్డుకి అప్లై చేసి గ్రీన్ కార్డు రావడానికి మధ్యలో పీరియడ్ చూసారా, ఆ మధ్యలో పీరియడ్ లో కానీ సరైన వీసా లేకుండా ఉంటున్నారు కొంతమంది. వాళ్ళని ఈ టైంలో వెనక్కి పంపిస్తాం కరెక్ట్ కాదు కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మోడీ గారు వెళ్తారు కాబట్టి ఈ విషయం మీద మాత్రం రిక్వెస్ట్ చేయమంటున్నారు, రిక్వెస్ట్ చేయాలి. H1లో ఉండి ఒక 5 years 6 years ఆ దేశానికి ఉద్యోగం చేసిన తర్వాత వెనక్కి పంపించొద్దు. ఓకే, గ్రీన్ కార్డు ప్రాసెస్లో ఉంది కదా, దానికి ఏదైనా మెకానిజం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది జయశంకర్ గారు. అది మంచిదండి. అది మనం ఎందుకంటే వాళ్ళు ఆ దేశానికి మనం ఇండియన్స్ వెళ్ళారు వర్క్ చేస్తున్నారు కాబట్టి దాన్ని డెఫినెట్గా కాపాడుకోవాలి మనం. అదర్ ఇల్లీగల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు బౌండరీస్ ఉన్నారు, కెనడా నుంచి ఇండియన్ ఫ్యామిలీ వస్తే చచ్చిపోలేదు మొన్న. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తే ఓపెన్ బోర్డర్స్ పెట్టాలంటారు. యూరోపియన్కి అయితే ఓపెన్ బోర్డర్స్ ఉంటాయి, అమెరికాకి. మెక్సికో ఒకటే కాదండి డేంజరస్ ప్లేస్, కెనడా కూడా డేంజరస్ వాళ్ళకి. ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కదా, ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారంటే. సో ఈ బార్డర్స్ కూడా స్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రాబ్లీ అది మరి వాళ్ళ దేశం కాబట్టి వాళ్ళు చేసుకుంటారు, తప్ప. ఓకే సార్, ఇది వాళ్ళ విద్యా ఉద్యోగ స్పెషల్ లైవ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే
అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.